ఆంజనేయ స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఇప్పుడే పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ రిసీవ్ చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేయించడం జరిగింది. ముఖ్యంగా నేను ఆ స్వామి గారు కోరుకున్నది ఒకటే, ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మాకు పూర్తి భగవంతుని సహకారం ఉండాలి, మేమందరం కూడా ప్రజలకు ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేయాలని ఆశీర్వదించమని చెప్పేసి భగవంతుని కోరడం జరిగింది. భగవంతుడు దయ వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఈరోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో. సో ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని, అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు యావత్ దేవరకద్ర నియోజక ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో కూడా కొన్ని దేవాలయాలు కూడా మరగడం పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడింది దేవాలయం గత ప్రభుత్వంలో దేవాలయాలు చిన్న చిన్న గ్రామాల దేవాలయాలు కూడా మరగడం పడ్డాయి. ఎవరు పట్టించుకోలేదు. ఎస్ గత ప్రభుత్వంలో దేవాలయాలే కాదు, దేవుళ్ళనే కాదు, మనుషులను పట్టించుకోలేదు, దేవుళ్ళని పట్టించుకోలేదు. ఆ విషయాలు వాళ్ళు పట్టించుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకోలేదు, దేవుళ్ళని పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే దేవాలయాలకు సంబంధించి విషయం కూడా నా దృష్టిలో నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు కూడా దేవాలయాల దృష్టి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దేవాలయాల అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నప్పుడే నేను రోడ్డు నా దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్తులందరూ కూడా అదంతా మట్టి రోడ్డు ఉంది, ఆ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. శాంక్షన్ అయిందా లేదో తెలియదు. ఖచ్చితంగా రోడ్డు శాంక్షన్ చేయించి బీటీ రోడ్ వేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.